మై ఛానల్ హేమా హంగామా అండ్ వెల్కమ్ టు హేమా హంగామా ఫిల్మ్ అప్డేట్స్ లో ఏంటి అంటే నిన్న దేవరా రిలీజ్ అయింది. మరి ఈ రోజు కూడా ఒక మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీయే సత్యం సుందరం. మరి సత్యం సుందరంలో కార్తీ అయితే చించి పాడేశారని చెప్పొచ్చు. అరవింద్ స్వామి గారు ఏం తక్కువ కాదండి. ఈ సినిమా చూస్తే ఈ సినిమా ప్యూర్లీ బామర్దుల మధ్యన ఒక మంచి బాండింగ్ ని చూపిస్తూ కొనసాగిన సినిమా అని చెప్పొచ్చు. 3 గంటల నిడి ఉంది కానీ బట్ ఎక్కడా కూడా బోర్ అయితే కొట్టదు. చాలా 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 హ్యూమర్ తో ఉన్నటువంటి ఫిలిం. మన రూటెడ్ ఎమోషన్స్ అయితే మనకి కనెక్ట్ అయ్యేలాగా చేస్తూ ఉంటది. ప్రతిదీ ఎంటైర్ 3 అవర్స్ సినిమాలో ఎక్కడో ఒక 2-3 చోట్లైనా సరే మీరు మీ లైఫ్ కి ఖచ్చితంగా కనెక్ట్ చేసుకుంటారు. ఏదో ఒక విషయం అనమాట. అదైతే పక్కా గ్యారంటీ. ఈ మధ్య కాలంలో కమర్షియల్ సినిమాలు చూస్తున్న తరుణంలో ఇలా ఒక మంచి రూటెడ్ ఎమోషన్స్ తో వచ్చిన మూవీయే సత్యం సుందరం. డైలాగ్స్ చాలా బాగున్నాయి. కార్తీ పర్ఫార్మెన్స్ బాగుంది. అరవింద్ స్వామి గారి పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళ యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది అనమాట. మధ్యలో ఒక చిన్న కాన్సెప్ట్ జల్లికట్టుది పెట్టారు. అదేం పెద్ద సినిమాలో ఎక్కువ పాట ఏమి ఉండదు అనమాట. సో ఏంటంటే ఒక సాదా సీదా మనిషి, సో ఏమి పట్టించుకోడు, అందరినీ ఒకేలాగా ట్రీట్ చేసే క్యారెక్టర్ మన కార్తీది. సో చిన్నప్పుడే వాళ్ళ ఇంటిని కోల్పోయి దూరంగా వెళ్ళిపోయి బతికేస్తూ చుట్టాలందరినీ దూరం పెట్టేసి మళ్ళీ ఒకానొక సిచ్యువేషన్లో వాళ్ళ చెల్లి పెళ్లి కోసం అని చెప్పి ఊరికి వచ్చిన అరవింద్ స్వామికి ఆ రోజు కార్తీ అంటే వాళ్ళ బామ్మర్ది పరిచయం అయ్యి ఏం జరిగింది, ఎలా జరిగింది. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే అరవింద్ స్వామిని కార్తీ బావ అని తిరుగుతాడు కానీ కార్తీ ఏమవుతాడో తెలీదు. కార్తీ పేరేంటో కూడా అరవింద్ స్వామికి తెలియదు అనమాట. సో అలా ఈ క్రమంలో వాళ్ళు చాలా బాండింగ్ ఉంటాడు. కార్తీ అయితే బావ అంటూ ప్రతిదీ చుట్టేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు అనమాట. అలాంటి ఒక సిచ్యువేషన్లో బస్ కూడా మిస్ చేస్తాడు. సో ఆ టైంలో కార్తీ వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అరవింద్ స్వామి ఉన్నప్పుడు ఎలాంటి విషయాలు జరిగినాయి. ఎండ్ ఆఫ్ ద డేకి సత్య అంటే అరవింద్ స్వామి కార్తీ పేరుని ఆయన గుర్తుందా లేదా, అసలు కార్తీ ఉన్నాడు గుర్తున్నాడా లేదా. కార్తీ పేరు సుందరం అనమాట. అది పేరు అసలు తనకి తెలిసిందా లేదా అన్నది మనకి లాస్ట్ వరకు కన్ఫ్యూజింగ్ గానే ఉంచుతారనమాట. లాస్ట్ వరకు అసలు అరవింద్ స్వామి క్యారెక్టర్కి సుందరం పేరు అన్నది తెలుస్తుందా లేదా అన్నది తెలియాలంటే మనకు సినిమా మొత్తం చూడాల్సిందనమాట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో అందరితో కూడా చక్కగా వెళ్ళి థియేటర్లో కూర్చుని నవ్వుతూ చూసి నవ్వుతూ బయటకు వచ్చేటువంటి సినిమా సత్యం సుందరం. సో మీరు కూడా టైం వేస్ట్ చేయకుండా ఒక మంచి మన బాండెడ్ రిలేషన్స్ని కానీ మన రూటెడ్ రిలేషన్స్ని కానీ మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా ఫీల్ అవ్వాలి అనుకుంటే మాత్రం థియేటర్స్కి వెళ్ళి చూసేసేయండి సత్యం సుందరం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఫన్ వీడియోస్ కోసం మీరేం చేయాలి, ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. అరే చెప్పురా అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా